సో బహదూర్గూడ, శంషాబాద్లోని బహదూర్గూడలోని ఇక్కడ బుల్లెట్ ట్రైన్ హబ్ వస్తుంది. సో ప్రధానంగా ఇక్కడ నుంచి హైదరాబాద్ టు ముంబై, హైదరాబాద్ టు చెన్నై, హైదరాబాద్ టు బెంగళూరు. సో ఈ 3 మెయిన్ సిటీస్లో కంప్లీట్గా ఇక్కడ హైదరాబాద్ నుంచి ఒక బుల్లెట్ హబ్ అనేది క్రియేట్ చేసి ఇక్కడ నుంచి కనెక్టివిటీ పెరుగుతుంది. ఎందుకంటే ఇక్కడనే పక్కన శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది. సో ORR దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ అనువైన ప్రదేశం కాబట్టి కేంద్రం 2026 and 27 సంబంధించిన బడ్జెట్లో సో ప్రతిపాదించింది. సో ఇక్కడ దీనికి సంబంధించి ఇక్కడ ల్యాండ్ అనేది కంప్లీట్గా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే లాస్ట్ టైం అండ్ కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి ఇక్కడ బుల్లెట్ ట్రైన్ హబ్ అనేది ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఈ గ్రామస్తులు ఇక్కడ కంప్లీట్గా ఉన్న రైతులందరూ కూడా ప్రధానంగా ఇక్కడ ఉన్న చిన్నగారు రైతులందరూ 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న రైతులందరూ కూడా పూల పంట, ఎందుకంటే నెక్స్ట్ గుడి మల్కాపూర్ మార్కెట్ దగ్గర ఉంది కాబట్టి అందరూ కూడా పూల తోటలు వేసి పూల తోటలతో నేను జీవనం సాగిస్తాను. అలాంటిది ఇక్కడ నుంచి ఎకరానికి 1 ఎకరానికి 500 గజాలు ఇస్తారేమో, అది కూడా అధికారికంగా కాదు, 500 గజాలు ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అండ్ మాకు ఇప్పటివరకు కూడా డైలాగ్ డిస్కషన్ రెండూ లేవు. సో ప్రభుత్వం నా దగ్గర రావట్లేదు, వచ్చి మాట్లాడతారు. ఎందుకంటే నార్మల్ ఎక్కడైనా సరే ల్యాండ్ తీసుకోవాలంటే ప్రజల నుంచి రైతుల దగ్గర నుంచి ల్యాండ్ తీసుకోవాలంటే ఏం చేయాలి? సో గ్రామ సభలు ఏర్పాటు చేసి కలెక్టర్ కావచ్చు, MRO కావచ్చు, ఆడియో కావచ్చు అక్కడికి వచ్చి మాట్లాడి ఈ విధంగా ఒకవేళ రైతులకు సమ్మతం అయితే ల్యాండ్ తీసుకోవాల్సిన ఇది ప్రాసెస్. అలాంటిది ఏం లేకుండా ఇష్టం వచ్చిన రాత్రి వచ్చి ఎర్లీ మార్నింగ్ హైడ్రా అధికారులు వచ్చి సో కంప్లీట్ ఏరియా మొత్తంలో కూడా దిగ్బంధం చేసేసి మనం కూడా మీడియా కూడా ఇక్కడ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి వచ్చి ఇక్కడ వీళ్ళ ఏం జరుగుతుందో తెలుసుకుందామని వెళ్ళే ప్రయత్నం చేస్తే మనల్ని కూడా అడ్డుకుంటున్న పరిస్థితి. కాబట్టి ఈ విధంగా జరుగుతుంది. గతంలో ఇదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే లగచర్ల ఘటన జరిగింది, ఖమ్మం వెలుగుమట్ల చూసాం, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ బహదూర్ కూడా ఇంకో ఘటన కూడా జరుగుతుందా అని చెప్పేసి ఇక్కడ ప్రజలు అందరూ రైతులందరూ ఆవేదన వ్యక్తం చేశారు. సో మహిళా రైతులు సుమారుగా 5 రోజుల నుంచి ఇక్కడ దీక్ష ఇస్తున్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడించే మనం ప్రయత్నం చేద్దాం. అమ్మా ఏం పేరమ్మా? సంతోషాన్ని. ఎన్ని ఎకరాలు? నాకు ఎకరం ఉంటుంది. ఎకరం ఉంది. ఏమంటారు అధికారులు? ఎప్పటి నుంచి మీరు 5 రోజుల నుంచి 8 రోజులు దీక్ష చేస్తారంట, వాళ్ళు వచ్చి అధికారులు? ఎవరు రాలేరు సార్ మా దగ్గరికి, ఏ అధికారులు రాలేరు. మేమే ఉన్నాం ఈడ, మా వాళ్ళే ఉన్నారు. మా భూములు పోతాయి అని చెప్పినందుకే టెంట్ వేసుకొని ఉన్నారు. పోవద్దు, మాకు ఏదైనా పరిష్కారం చేసి తీసుకోరి, మా భూములలోనే మాకు బతుకు తెరువు ఉంది, ఇవి తప్పితే మాకు వేరే బతుకు తెరువు లేదు అని మేమైతే భూములు ఇయ్యము, మాకు ఏదన్నా పరిష్కారం చెయ్యిర్రి, చేసిన తర్వాతనే ఇస్తామని మేము చెప్పినాము. చెప్పి టెంట్ వేసుకొని కూర్చున్నారు మా వాళ్ళందరూ. తెలంగాణ పొద్దున్నాక మా మోపిల్లలు అందరూ ఈయనెవరు. ఈయన ఉన్నాక వారం రోజులు అంతా ఏ ఒక్క ఎమ్మెల్యే రాలేడు, ఎవ్వరు రాలేరు ఈడికి, అధికారులు ఎవ్వరు రాలేరు. ఓట్ల గురించి వచ్చిన అధికారులు ఒక్కరు కూడా ఈడికి రాలేరు. నైట్ పోలీసు వాళ్ళని దించారు. పోలీసు వాళ్ళని దించి తెల్లటలకల్లా ఎవరు అడ్డం పోతే వాళ్ళను బండ్లలో వేసుకొని పోతురు. ఇది ఎక్కడ ఇంత అన్యాయం ఎక్కడన్నా ఉంటుందా? మా భూములకి వచ్చి మా భూములకి మేము పోనీకే మేమే దొంగలమైనాం. ఇప్పుడు ఆధార్ కార్డు ఉంటే లోపల పంపిస్తారు, ఆధార్ కార్డులు చూపిమంటారు. మేము వస్తుంటే పోలీసు వాళ్ళు అడ్డం ఉండి ఆధార్ కార్డులు చూపిమంటారు మమ్మల్ని. వేరే ఊరు వాళ్ళు అంటే పంపిస్తలేరు, బాదరగూడెం అంటేనే పంపిస్తారు. అట్లా కూడా ఏమంటారు, మా మొగోళ్ళని ఆడున్నారు సార్, మా మొగోళ్ళు మరి మళ్ళీ వాళ్ళని పట్టుకపోతురంట. ఇట్లా గ్రూప్లలో పెట్టిరు, మా ఊరు గ్రూప్ లో పెట్టిరు, మేము చూసినాము. మరి పట్టుకపోయిర్రా ఉన్నారా తెలియాలంటే మరి మా మొగోళ్ళ తనకి మేము పోవాలి కదా, మరి మీరు ఎందుకు పంపిస్తలేరంటే మీ మొగోళ్ళని ఏం కొడతలేరమ్మా, మీ మొగోళ్ళ తనకి అధికారులు వచ్చి నచ్చ చెప్తురు, పాస్బుక్లు ఇస్తామని నచ్చ చెప్తురు. మీరేం పోకురు, మీ మొగోళ్ళు మంచిగానే ఉన్నారు, మంచిగా వాళ్ళకి తిండి పెడుతురు, మంచిగా ఉండరు, వాళ్ళకు నచ్చ చెప్తురు, పాస్బుక్లు ఇస్తామని చెప్తురు. పాస్బుక్లు ఎవరికి ఏమి లేవు మా దగ్గర, ఇస్తామని వాళ్ళు చెప్తుర్రు. రావద్దంట అని అట్లా చెప్తురు, వాళ్ళు ఇస్తామని చెప్తుర్రు మీ మొగలకు. మీరు వాడవ ఏం చేశారు ఇంకా అని ఊర్లోకి వెళ్ళి మమ్మల్ని రాణిస్తలేరు. బుల్లెట్ రైలు వస్తే మాకేం డెవలప్మెంట్ అయితే సార్ చెప్పండి మీరే, మాకేం లాభం ఉంటది అది వస్తే? ఎవరు ఇయ్యారు సార్, ఆ ఎయిర్పోర్ట్ పడేటప్పుడు కూడా అట్లే అన్నారు, ఎయిర్పోర్ట్ లో జాబ్లు ఇస్తాం అన్నారు. ఎవ్వరు జాబ్లు ఇయ్యలేరు, ఏ ఎయిర్పోర్ట్ లో జాబ్లు ఇయ్యలేరు మాకు. మా భూములలో మేమే వేసుకుంటున్నాం, ఎక్కరుండని అద్దెక్కరుండని ఇన్ని పూల చెట్లు పెట్టుకుంటున్నాము, అవి తెంపుకుంటున్నాము, అమ్ముకొచ్చుకుంటున్నాం. మా బాధలు మేము పడుతున్నాం. మా పిల్లలు పెళ్లిళ్ళకు ఉన్నారు, మరి మేము మా పిల్లల పెళ్లిళ్ళకి ఇంత అమ్ముకుంటేనే మేము పెళ్లిళ్ళు చేయగలుగుతాం. ఇప్పుడు అడుగుతురు, లక్షలు అడుగుతురు, కోట్లు లక్షలు అడుగుతురు, బంగారం తక్కువ రేట్ లేదు. మరి మేము ఇంత భూమి గుంజుకున్నాక మా పిల్లల పెళ్లిళ్ళు ఏం పెట్టి చేసుకోవాలి? మా పిల్లల బతుకుదేరు వేయింది, మా బతుకుదేరు వేయింది. మాకు కొడుకులు ఉన్నారు, మా కొడుకులకి ఏం చూపెట్టుకోవాలి? మా బిడ్డలను ఎట్లా తీర్చుకోవాలి? మేము ఎట్లా బతకాలి?
మరి చెప్పమని ఎమ్మెల్యేకి ముఖం లేదా సార్ మరి ఇక్కడికి రానికే ఓట్లప్పుడు వచ్చిన ఎమ్మెల్యే ఓట్లప్పుడు వచ్చి ధర్మం తిని మీ ఊరికి పట్టిస్తా నేను పాస్బుక్లు ఇప్పిస్తా పాస్బుక్లు ఇప్పియకపోతే మీ చెప్పులు నా మెడకి వేయరని ఊర్లో సావిడి మీద నిలబడి మాట్లాడిండు ఊర్లో. మరి అసలు ఎమ్మెల్యేకి ఇప్పుడు ముఖం లేదా రానికే? ఇంత అద్రగానం చేస్తే ఆయనకేమన్నా న్యాయమా? ఆయనకేమన్నా లాభం వస్తుందా మమ్మల్ని అన్యాయం చేస్తే? ఎన్నొద్దులుగా సాగు చేసుకుంటారమ్మా మీరు? మాది తరతరాల సంది ఉంది సార్. మాకు ఎన్ని సంవత్సరాలు ఉందో తెలియదు. మా తాతల ముత్తాతల సంది ఉంది. మేము మనం వచ్చినాక కూడా మా అత్త మామలు చేసిర్రు. మా అత్త మామల తర్వాత మేము చేసుకుంటున్నాం. పంచిని తీసుకుపోయారు, ఆడపిల్లలను తీసుకుపోయారు. మరి ఆడపిల్లలు ఏడేసిర్రు వాళ్ళను, ఏడు ఉంచిర్రు. ఇప్పటి దాకా లేరేం లేరు వాళ్ళు. పొద్దుగాల తీసుకుపోయారు. రోజు పొద్దుగాల అడ్డం పోతే కార్తిక్ రెడ్డి వస్తుంటే ఆయనను రిటర్న్ తీసుకుపోయారంట. ఆయన రిటర్న్ పంపించిరా తీసుకుపోయిరా తెలియదు, తీసుకుపోయిరా అని అంటారు. మరి ఇప్పుడు మా ఊరు సర్పంచ్ లేడు, ఉప సర్పంచ్ లేడు, ఆడపిల్లలు లేరు. మా ఊర్లో 2-3 ఆడపిల్లలను తీసుకుపోయారు. మరి వాళ్ళని ఏడు ఉంచిర్రు. మరి వాళ్ళు ఏం దొంగతనం చేసిర్రు అని పట్టుకుపోయారు. మరి మా భూముల కోసం మేము ఆపొద్దా? మీ భూములలో ప్రభుత్వం వచ్చి అట్లా దౌర్జన్యం చేసేటప్పుడు మేము అడ్డం పోవద్దా? మరి మేము అడ్డం పోతే వేసుకొని పోతానే ఉంటారా? వేసుకొని పోయి మరి అలా నీడ పెట్టిర్రు, వాళ్ళు ఏడుర్రు. ఇప్పుడు వాళ్ళు ఏడుర్రు అని మాకు ఎట్లా తెలియాలి? మరి అడిగినందుకే తీసుకుపోయారు. అలా తానైతే దొంగతనం చేయలేదు. మా భూమిలోనే మేము టెంట్ వేసుకొని ఉన్నాము. మా ప్రభుత్వం ఎట్లయినా సరే ఏమైనా చేసి ఇక్కడ మీకు కంపల్సరీ బుల్లెట్ ట్రైన్ వస్తుంది అంటే ఏం చెప్తారు? మాకు కావాలి సార్. ఎక్కడన్నా కంచె ఉన్నది ఇక్కు తీసుకోమని ఆయనను. రైతుల తాన అయితే తీసుకోవడం అన్యాయం సార్. బతకటోళ్ళ తాన కడుపు మీద కొట్టొద్దు. ఎవరే గానీ ఈప్ మీద కొట్టాలి దెబ్బ, కానీ కడుపు మీద కొట్టొద్దు. ఆయన మటుకు కడుపు మీద కొడుతుండు. ఏదైనా కంచె ఉంటేనే మా కంచె తీసుకోవాలి. పాడుబడ్డ భూములు ఉంటే తీసుకోవాలి, కానీ మా పంట పొలాలు తీసుకుంటుండు. 300 ఎకరాలు ఉంది, 3000 ఎకరాలు ఉంది. అది తీసుకోవచ్చు ఎయిర్పోర్ట్ లా. మా పొలాలే తీసుకోవాలి. రైతులు చేసుకుని తినేదే తీసుకోవాలనా? మేము ఎట్లా బతకాలి? మరి మా పొలాలే తీసుకుంటున్నాం. అలా ఉంది మరి అలా అదే తీసుకుంటాం. అలా వేయవచ్చుగా రైలు, బుల్లెట్ రైలు. మరి మా పొలాలనే వేయాలనా? మరి మేము ఎట్లా బతకాలి? ఒక జాబులు లేవు, మాకు ఏ ఆధారం లేదు. నువ్వు ఏ ఆధారం చూపెట్టలేవు, ఎట్లా బతకాలి మేము రైతులము? ఇప్పుడు సాగు ఒక్కటే మార్గం ఉంది మాకు. ఆ సావడం తప్ప ఏది లేదు మాకు ఇప్పుడు. ఇప్పుడు అక్కడ దిక్కు కొంతమంది పెద్ద పెద్ద బిల్డింగ్లు అపార్ట్మెంట్ కట్టుకు వాళ్ళ భూములు తీసుకుంటే మీ రైతుల భూములే తీసుకుంటారు. ఆ రైతులదే తీసుకుంటుండు, పెద్దోళ్ళది తీసుకుంటలేడు. రైతులు ఉన్న కాడికి చేసుకొని తిన్న కాడికే తీసుకుంటారు. మరి వాళ్ళ దగ్గర గుంజుకొని రైతులకు ఇవ్వాలిగా. వాళ్ళ ఉన్నోళ్ళకి ఇస్తుండు, లేళ్ళకి ఎందుకు ఇస్తలేడు? ఉన్నోళ్ళ తనకి గుంజుకొని రైతులకు ఇవ్వాలి. నష్టపరిహారం కూడా ఇస్తారంట. ఏమి ఇవ్వలే మాకు, ఏమి ఇవ్వలే. మాతోని మాట్లాడాలి, మా దగ్గరికి రాలే. ఏ ఎమ్మెల్యే రాలే, ఏ గవర్నమెంట్ రాలే మా తనకి. ఇప్పుడు పోలీసులు పంపించి లాక్కుంటుండ్రు. చెప్తారు ఒక ఎకరానికి 500 గజాలు ఏమో ఇస్తాం, అట్లా ఎన్ని ఎకరాలు 100 గజాలు ఇస్తాం. మా దగ్గర రాలే చెప్పాలి. ఆయన ఒకసారి గిట్టగా రాలేడు మా తానికి. ఓట్లప్పుడు 10 సార్లు వచ్చిండు. మరి మీ భూమి తీసుకుంటాయి, ఇన్ని గజం ఇస్తాయి, పలాని జాగలు ఇస్తాను ఒకసారి అయినా రావాలిగా. 9 రోజుల సంది ఇక్కడ కూర్చున్నాం మేము. ఒకనాడు వచ్చి ఇట్లా తీసుకుంటున్నాం, ఇగో గిన్ని గజాలు ఇస్తాం మీకు, ఇట్లా న్యాయం చేస్తానని ఒకన్నరన వచ్చి చెప్పాలి. ఒక రోజు గిట్టగా రాలేడు. దొంగతనంగా పోలీసులు పంపించి ఆ పెన్షన్ వేరే చెప్పిస్తే న్యాయం ఆయనకు. ఎప్పుడు ఈ ఒక్క రోజు గిట్టంగా ఇట్లా ఉందమ్మా, గిట్ల ఉంది పరిస్థితి, ఇట్లా వేసుకుంటాను ఒక నాడన్న రాలేడు. పంటలన్నీ గులాబీ చెట్లు పెట్టుకున్నాం మేము. 5-6 లక్షలు పెట్టి అన్ని గులాబీ చెట్లు పెట్టుకుంటున్నాం మేము. రాత్రి 12 గంటల నుంచి 4-5 గంటల దాకా తెంపుతాం మేము. తెలం దాకా తెంపుతాం పూల తోటలు. మా భూమి మాకు కావాలి సార్. ఆయన ప్లాట్ వద్దు, ఏదొద్దు, మేము చేసుకో బతికే జీవనారం అందులోనే. మా భూమి మాకు ఇచ్చేయాలి. రైతుల తన గుంజుకోవద్దు ఆయన. మా భూమి మాకు కావాలి. ఏడ కంచెలు లెక్కుంటే తీసుకోమని. మా భూమి మాకు కావాలి. మేము బతికేది అందులో జీవనార్థి. మా భూమి మాకు కావాలి. మాకు 500 అంటే ఏమనలేదు. మా భూమి మాకు కావాలి. ఏం చెప్పలే మాకు న్యాయం కూడా ఏం చెప్పలే. మేము 500 గజాలలో ఏం పంట పెట్టుకొని బతకగలుగుతాం? ఏం వేసుకొని బతకాలి? మేము పిల్లలని ఎట్లా బతికియాలి? అందులో ఏమైనా పంట వంతదా? ఏం వేసుకో ఉన్నది అంత లాక్కుంటే అందులో ఏం పంట పెట్టుకొని బతకాలి? మేము చేసుకునేదే కూలినాలి అందులో. మేమేం గజాలలో బతుకుతామా? మా భూమి మాకు కావాలి. మాట్లాడదు మీ బాధలు మీరే చెప్పాలి.
అందులో కూడా చెప్పు తెలుగులో చెప్పి అందులో కూడా చెప్పు మా గొర్రమాటి మా మార్కెట్ల నుంచి వరలుతున్నావు ఏం చేయాలి నెత్తి నోస్తుంది అని గత్తర్లేవా ఏం చేయాలి తెల్లందాకా పూలు తెంపుతాము ఒక్కొక్కరు ఇంట్లో 6 మంది 7 మంది ఉన్నారు వాళ్ళని తీసుకొని ఏడబోవాలి ఆయన సరే తీసుకుంటే గవర్నమెంట్ పొలం అని తీసుకుంటువి కానీ ఇప్పుడు ఈడ 8 రోజుల నుంచి కూర్చున్నప్పుడు నీవేదో ఒకటి మాట్లాడాలి కదా వచ్చి ఇగో ఇది కాదు ఇది ఈడ కాదు ఇంకో జాల ఇప్పిస్తా ఇంకో జాల కొన్ని పైసలు ఇచ్చి ఇంకో జాల మీకు ఇల్లు కట్టించి ఆడ పొలం ఇస్తా ఒక రకరకాల ఇప్పిస్తా అని ఏదో ఒకటి మాట్లాడి తీసుకునేది ఉండే కదా ఈ పబ్లిక్ని ఇట్లా చేస్తే ఎట్లా మేము ఎట్లా పోవాలి ఇక్కడ పోవాలి ఏం చవాలి ఆయన మా భూమి మాకు అయితేనే సరే లేకపోతే కల్పమందు ఎందుకున్నది గవర్నమెంట్ భూమి సరే గవర్నమెంట్ భూమి ఉంటే ఆయన పాస్బుక్లు ఇస్తా అని ఓట్లు ఎందుకు ఎప్పించుకుంటాడు గల్లీ తిరిగి ఓట్లు వేస్తే నీకు పాస్బుక్లు ఇప్పిస్తా పాస్బుక్లు ఇవ్వకుంటే నా మెడకు చెప్పులు వేయమని అంటాడా అంత పెద్ద మనిషి ఎట్లా అంటాడు ఈ మాట గవర్నమెంట్ పొలం ఉంటే అనవద్దుగా అట్లా ఇది గవర్నమెంట్ పొలం మాకు ఓట్లు వేసినా అంతే ఏకునస్ అంతే నేను పాస్బుక్లు నేను ఇయ్యనని చెప్పేది ఉండే మరి అప్పుడే ఈ మాట ఎందుకు చెప్తాడు ఇలా ఎందుకు తప్పించుకుంటున్నాడు మా భూమి మాకుంటే సరే లేకపోతే గులాబ్ తోటలకు మందు బాగా తెచ్చిరావు తోటకు గులాబ్ తోటకు మందు కొడితేనే పూలు అవుతుంది లేకపోతే కాదు ఆ మందు తెస్తాం అందరం ఇన్నే పండుకుంటాం అంతే ఉద్యోగాలు ఇస్తాము అది ఇస్తాము ఇది ఇస్తాము అంటారు ఎవరికి ఇస్తాడు ఉద్యోగాలు ఒకరొకరు 15 చదివి ఎవరికి ఇచ్చిండాడు ఎవరికి ఒక ఇయ్యలే మా తండాలో ఒక్క పిల్లకు కూడా ఉద్యోగం లేదు ఏ ఉద్యోగాలు ఇచ్చిండు ఆయన ఎవరికి ఇచ్చిండు ఇంతకుముందు ఇల్లు ఇస్తాడు పాస్బుక్లు ఇస్తాడు అన్నీ చెప్పిండు చెప్పి అలా అట్లా దాక్కున్నాడు ఆడదాని లెక్క దాక్కున్నాడు ఏం చేయలేము మా పొలాలు మాకు కావాలి అంతే చాలు అప్పట్లో ఎయిర్పోర్ట్ లోకి ఇచ్చిన పొలాలలో అలాగే ఉద్యోగాలు ఇచ్చిన అట్లనే మీరు కూడా చూసుకుంటే ఎవరికి ఎవరికి రాలేదు ఎవరికి ఇయ్యలేదు అదే కష్టం చేస్తున్నాం ఆ తెల్లం దాకా పూలు తెంపుతున్నాం ఆ మార్కెట్ లో పోయి అమ్ముకొస్తున్నాం ఇంటి ఆదులు దాని మీదనే బతుకుతున్నాం అప్పుడే తింటున్నాం ఏదో ఆ పూలు ఏకనోలేమో కంట్రోల్ బియ్యం తింటున్నారు ఇంట్లోనే ఉంటున్నాం అది మా పొలాలు మాకు కావాలి లేకపోతే మన దాగి సస్తాం ఆయన అనేది తీసుకోవాలి పోలీసు వాళ్ళు ఎప్పుడు వచ్చారు పోలీసు వాళ్ళు మేము లేవక ముందే వచ్చిర్రు 4 గంటలకు వచ్చి అగో మాకు ఇంటికి పోనిస్తలేరు అన్నం వండి తినేనా ఇంకా కూడా ఇంటికి పోనిస్తలేరు ఒక ఆయన గట్ల మాట్లాడితే బాగా 7 దాడా గుద్దిరు దవాఖానలో సిరిగి చేసి అడిగితే కొడుతురు ఆడ రోడ్డు మీద పోతే ఎక్కడ పోనిస్తలేరు ఇక్కడ పోనిస్తలేరు కార్లో వేసుకొని పోతా ఉన్నారు 7 ఆడ గుద్దిరు హార్ట్ అటాక్ వచ్చింది ఆ మంచి ఆడ గంట సేపు బండిండు అలా అంబులెన్స్ లోనే వేసుకుపోయింది మళ్ళీ ఏమంటలే మా పొలాలు మాకే కావాలి మాది మాకే కావాలి ఇంకో తాళ ఏడా అదే మాట నేను అనేది ఇంకో తాన ఇప్పిస్తా అని కూడా చెప్పాలి కదా మరి వచ్చి ఏదో ఒకటి చెప్పాలి ఇప్పిస్తావా ఇప్పియావా అది ఏది అంటనే లేడు ఇదే ఉన్నదే గుంజుకుంటున్నాడు ఏడా ఇప్పిస్తుండు మాకేడా వద్దు ఉన్నదే సార్ ఇగో 10 ఎకరాల ఉన్న తాన 1 ఎకరా మాకు ఇచ్చి తీసుకో ఎకరెకరైనా మాకు ఉండాలి కదా ఎక్కడనే చాలు ఎక్కువ లేకున్నా జీవనాధారానికి ఉండాలి పిల్లలు జల్లాలు బతకనికి 1 ఎకరెకరైనా ఉంచి 10 మొదలు తీసుకో 500 గజాలు ఇస్తాడు ఇవాళ రేపు కోట్లు తీసుకోపోతారు ఆడపిల్లలు ఓ పిల్ల ఎదిగింది అనుకో ఆ పిల్ల పెళ్లి చేస్తే ఆమెకి ఇవ్వాలా లేకుంటే 10 మొదలు బతకాలనా ఏం చేయాలి చెప్పు ఇప్పుడు పూల తోట ఉన్నాను అనుకో దాంట్లో 5-10 జమ చేస్తే ఆమె పెళ్లి చేస్తాం ఇప్పుడు 5 గజాలు ఇస్తే ఆ పిల్లకి ఇచ్చేస్తే 10 మొదలు ఏడిపోతారు నువ్వే చెప్పు 10 మొదలు ఏడిపోతారు అవన్నీ కాకుండా 5-10 మేము అళ్ళనే చేసుకుంటాం అళ్ళనే బతుకుతాం అది ఎకరానా ఇచ్చి 10 మొదలు అనుకుద్దానని అంతే మా పొలాలు మాకు లెజెండ్ టీవీయా ఏ ఛానల్ బ్రో అరే నువ్వు ఎందుకు వచ్చినావా అవునా ఎవరు బైక్ అవునా అచ్చా నువ్వు ఏడికి అచ్చా